హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జై సాయి కిచెన్. ఇవాళ మన అందరి ఫేవరెట్ అయిన ఆంధ్ర స్పెషల్ ఆవకాయ పచ్చడి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాం. మరి ఎందుకు ఆలస్యం, వీడియో చూసేద్దామా? వీడియో చూసే ముందు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జై సాయి కిచెన్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. మేము వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆవకాయ పచ్చడి చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పచ్చి మామిడికాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలండి. టెంకితో సహా తీసి పెట్టుకోవాలి. కొంచెం పసుపు, కారం 3 టేబుల్ స్పూన్స్, ఉప్పు 2 టేబుల్ స్పూన్, ఆయిల్ 120 ml, 1 టీ స్పూన్ మెంతుల్ని బాగా దోరగా వేయించుకుని మంచి సువాసన వచ్చే వరకు వేయించుకుని చల్లారాక అందులో 3 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని ఇలా ఫైన్ పౌడర్ గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలానే కచ్చాబిచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయి 3 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో 80 ml ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్లో మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలానే 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. మనం ముందుగా దంచి పెట్టుకున్న మెంతుల ఆవపిండి వేసుకోవాలి. అలానే కచ్చిబిచ్చిగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి మరియు 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలండి. అన్నీ కలిసిపోయే వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. ముక్కలకి బాగా పట్టే వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీస్ అన్ని చూసారుగా, ఆ 1 కప్పు మామిడికాయ ముక్కలకి సరిపోతుందండి. మీరు తీసుకున్న మామిడికాయ ముక్కలు పట్టి ఆ ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీస్ ని అడ్జస్ట్ చేసుకోవాలి. చూసారుగా, అన్ని బాగా కలుపుకున్నాక మిగిలిన 40 ml ఆయిల్ వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పచ్చడిని కలిపేటప్పుడు అస్సలు తడి తగలకూడదండి. ముక్కలు కూడా చాలా పొడి పొడిలాడుతూ ఉండాలి. మీ చేతికి కూడా ఏ తడి లేకుండా చూసుకోండి. అలా అయితే పచ్చడి చాలా కాలం నిలువ ఉంటుంది. చూసారా, అన్ని బాగా మిక్స్ అయ్యి పచ్చడి ఎంత ఎర్రగా ఉందో. ఇలా మనం మూత పెట్టుకుని ఒక 3 రోజులు పక్కన పెట్టి ముక్కలన్నీ ఊరనివ్వాలండి. అలా ఊరితే గుజ్జు ముక్కల్లోకి వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది సెకండ్ డే అండి. ఇలా రోజుకు ఒకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. అలా చేస్తే అన్ని బాగా మిక్స్ అయ్యి బాగా ఊరుతుంది. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఏ తడి లేని ప్లేస్ లో పచ్చడిని పెట్టుకోండి. అలాగే ఆ గరిటె కూడా ఏ తడి లేకుండా పొడిగా ఉండే గరిటెను తీసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇది 3వ రోజు అండి. చూసారుగా, పచ్చడి మంచిగా ఊరి దగ్గరకు వచ్చింది. ఇది కూడా బాగా మిక్స్ చేసుకుని జాడీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ ఆవకాయ పచ్చడిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని అంత ముద్దపప్పు వేసుకుని తింటే అబ్బా సూపర్ టేస్టీగా ఉంటదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. చూసారుగా ఫ్రెండ్స్, పచ్చడి ఎంతో చక్కగా అయింది. అన్ని బాగా కలిసిపోయి ఎంత ఎర్రగా ఉందో చూడండి. ఇప్పుడు దీన్ని మనం జాగ్రత్తగా జాడీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఎయిర్ టైట్ జాడీలో లేదంటే ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకుంటే చాలా కాలం నిల్వ ఉంటుందండి. ఇలా సింపుల్ గానే మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా తయారు చేసుకుని ఎలా కుదిరిందో మాకు కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. జై సాయి కిచెన్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని సింపుల్, టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ప్లీజ్ కీప్ ఫాలోయింగ్ us ఆన్ ఇన్స్టాగ్రామ్ జై సాయి కిచెన్.